హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేధాన్స్ అఫీషియల్ 2023. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఇక మేమైతే మా చిన్న తల్లిది థర్డ్ మంత్ ఫోటోషూట్ అయితే చేస్తున్నాం. సో నా వాయిస్ చిన్నగా వస్తుంది, ఎందుకంటే మా వాళ్ళు పడుకున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేసేది కన్నా ఎటన్నా పనికి పోయేది బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇంట్లో సిచ్యువేషన్ ఎంత అంగడి చేస్తారో. సో మా వాళ్ళు అయితే మెల్లగా మా చిన్నోడిని అయితే పడుకోబెట్టి అయితే మేము ఈ ప్రయోగం అయితే స్టార్ట్ చేస్తున్నాం. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇదైతే. సో మా కోడలు ఉండే మా వయసు నేనైతే ఇక ఒక థీమ్ అనుకున్నాం, అదైతే వేస్తున్నాం. సో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఇది ఏ థీమో, చూసేయండి. సమ్మర్ థీమ్ అయితే వింటర్ థీమ్ అయితే వేస్తున్నాం. ఇంకా నేనైతే బొమ్మ వేస్తున్నా, మా వయసు అయితే స్పెల్లింగ్స్ అయితే రాస్తుంది. ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు, సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఈ వీడియోలో అయితే ఒకటి అయితే మిస్ అయ్యింది ఈ వింటర్ థీమ్లో, అదేంటో తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఏం మిస్ అయిందో అయితే నాకు చెప్పాలి. అండ్ చూడండి, ఇంకా పల్లీలతో అయితే గుండీలు పెడతాను, పప్పుతో అయితే స్కార్ఫ్ చేసిన, ఇక బియ్యంతో అయితే 2 లడ్డూలు చేసిన. తర్వాత ఇక ఒక మేఘం వేసి ఆ మేఘంలో అయితే 3వ నెంబర్ అయితే పెట్టేసిన. ఇక మేఘం మంచిగా వచ్చిందా ఫ్రెండ్స్? చెప్పండి ఫ్రెండ్స్, మీరు కాకపోతే ఎవరు చెప్తారు? ఇక మేఘం అయితే మంచిగా సెట్ చేసిన తర్వాత అలా పెసరపప్పుతో అయితే శనగపప్పుతో అయితే 3 వేసా, 2 చేతులు పెట్టిన. ఇక తర్వాత మా చిన్న తల్లి 2 సాక్సులు తీసుకొచ్చి కాళ్ళు అయితే పెట్టిన. ఇక మా చిన్న తల్లి అయితే రెడీ అయిపోయింది. సో వింటర్ థీమ్ కాబట్టి స్వెటర్ వేయాలని చెప్పేసి ఆమెకున్న స్వెటర్ అయితే వేసేస్తున్నాం. మా వయసు అయితే హార్ట్ అయితే వేస్తుంది. ఇక మా చిన్న తల్లిని అయితే నేను రెడీ చేస్తున్నాను. ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే అంతా రెడీ అయిపోయినాకైతే కోతులు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అప్పుడు నేను మా వయసు మాత్రమే ఉన్నాం. ఇక మా వయసుకు అంటే ఏదైనా సడన్గా షాకింగ్ న్యూస్ చూస్తే నోట్లో మాట రాదు చూడండి, ఆ పరిస్థితి ఆమెది. నేనేమో అటు సైడ్ ఫేస్ చేస్తున్నా, ఆమెమో కోతి సైడ్ ఫేస్ చేసినది. కోతిని చూసి ఇంట్లో పోయి డైరెక్ట్ డోర్ వేసుకున్నది. ఒక్కసారి నా పరిస్థితి ఊహించుకోండి. నా చేతిలో బియ్యము ప్లస్ పప్పు ఉన్నాయి అండ్ కోతులు మంచి ఆకలి మీద ఉన్నాయి. ఒకసారి నా పరిస్థితి ఊహించుకోండి. ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాక పక్కన బాత్రూంలోకి అయితే ఉరికిన. ఇక అదైతే పల్లెల డబ్బు ఎత్తుకొని అయితే ఉరికింది. ఇక నాకు చెప్పొచ్చు కదా అని అంటే, అక్క నేను ఆల్రెడీ సైగ చేస్తాను నీకు అర్థం కాలేదని అన్నది. ఇక నేను కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాను. ఎందుకనంటే ఏదైనా షాకింగ్ న్యూస్ జరిగినప్పుడు మనకి నోట్లో మాట రాదు కదా, అదే పరిస్థితి అయిపోయింది మా వయసుది కూడా. సో ఇంకా చూడండి మా వింటర్ థీమ్ ఎలా వచ్చేసింది. బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, మా చిన్న తల్లి కోసం. అండ్ మై ఫస్ట్ వింటర్ అయితే పెట్టేసినాం, ఆమెను అయితే రెడీ చేసినాం. ఇక మా వాళ్ళందరం మేము అంగడి ఉరుకుతా అంటే ఆమె మమ్మల్ని చూస్తుంది. సో ఈ థీమ్లో ఒకటైతే మిస్ అయింది, కనిపెట్టి కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. సో ఇంకేంది, ఎలా ఉంది మా ఈ వింటర్ థీమ్? బాగుందా? మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలా ట్రై చేయండి. మా చింతలు ఎలా ఉంది చెప్పండి. అండ్ ఇంకా నేనైతే లాస్ట్కి ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్. సో కొన్ని ఫోటోలు అయితే తీసాను, ఫోటోలు తీసి ఇంకో 1 వీక్ 10 డేస్లో అయితే 4th మంత్ కూడా ఉంటుంది. ఐడియాస్ అయితే ఏమైనా ఉంటే అయితే కామెంట్ చేయండి, చేద్దాం అట్లాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.